హలో ఫ్రెండ్స్, నమస్కారం. ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ హిస్టరీలో భాగంగా 10వ పాఠం క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం వరకు దక్కన్ దక్షిణ భారతదేశ చరిత్ర, డెక్కన్ అండ్ సౌత్ ఇండియా 10th ఏడి 19th ఏడి గురించి తెలుసుకుందాం. క్రీస్తు శకం 10వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్య కాలంలో దక్కన్ దక్షిణాపథాన్ని పరిపాలించిన పాలకులు కాకతీయ, విజయనగర, బహమనీ, కుతుబ్ షాహీ, అసఫ్ జాహీ పాలకులు పరిపాలించారు. తెలుగు నాట వెలసిన తొలి గొప్ప స్వాతంత్ర్య రాజ్యం కాకతీయ రాజ్యం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. భారతదేశంలో శాసనాలను తొలిసారిగా వేయించిన ఘనత ఎవరికి దక్కుతుంది? మౌర్య చక్రవర్తి అశోకునికి దక్కుతుంది. మౌర్యులకు సమకాలీనులైన శాతవాహనులు వేయించిన శాసనాలు నాసిక్, కార్లే, అమరావతి, నాగార్జున కొండ, కొండాపూర్ మొదలైనవి. క్రీస్తు శకం 1వ శతాబ్దం నాటి దక్కన్ ప్రజల జీవనాన్ని తెలియజేస్తున్న శాతవాహనుల శాసనాలు నాసిక్, కార్లే, అమరావతి, నాగార్జున కొండ, కొండాపూర్ మొదలైనవి. తొలిసారిగా కాకతీయుల గురించి ఏ శాసనంలో ప్రస్తావించబడింది? మాగల్లు శాసనం, క్రీస్తు శకం 956. తెలుగు భాష మాట్లాడే వారందరినీ తొలిసారిగా సమైక్యపరచి పరిపాలించిన ఘనత ఎవరికి దక్కుతుంది? కాకతీయులకు. కాకతీయుల చరిత్రకు సంబంధించిన పలు అంశాలపై పరిశోధన చేసిన చరిత్రకారులు ఎం రామారావు, పివి పరబ్రహ్మశాస్త్రి. అమెరికాకు చెందిన సింథియా టాల్బోట్ కాకతీయుల గురించి ఏ పుస్తకంలో వివరించారు? ప్రీ-కలోనియల్ ఇండియా ఇన్ ప్రాక్టీస్, సొసైటీ, రీజన్ అండ్ ఐడెంటిటీ ఇన్ మిడీవల్ ఆంధ్రదేశ. ప్రీ-కలోనియల్ ఇండియా ఇన్ ప్రాక్టీస్, సొసైటీ, రీజన్ అండ్ ఐడెంటిటీ ఇన్ మిడీవల్ ఆంధ్రదేశ పుస్తక రచయిత సింథియా టాల్బోట్. క్రీస్తు శకం 956వ సంవత్సరం నాటి తూర్పు చాళుక్య రాజు ధనామ్నవుని మాగల్లు శాసనం ప్రస్తావించబడిన కాకతీయ వంశ మూల పురుషుని పేరు కాకత్య గుండ్యన. కాకతీయ వంశ మూల పురుషుడు కాకత్య గుండ్యన ప్రస్తావన ఏ శాసనంలో ఉంది? మాగల్లు శాసనం, క్రీస్తు శకం 956. తూర్పు చాళుక్యుల కాలంలో మనుకొండ ప్రాంతంలోని కొరవి ప్రాంతానికి అధికారిగా వ్యవహరించిన కాకతీయ వంశ మూల పురుషుడు ఎవరు? కాకత్య గుండ్యన. కాకతీయ రాజులను చరిత్రకారులు ఎన్ని రకాలుగా వర్గీకరించారు? 2 రకాలుగా. 1 సామంత కాకతీయులు, 2 సార్వభౌమ కాకతీయులు. సామంత కాకతీయులలో ప్రముఖులు గుండ్యన, మొదటి ప్రోలరాజు, రెండో ప్రోలరాజు, మొదటి బేతరాజు, రెండో బేతరాజు. క్రీస్తు శకం 1158 1162 వరకు సామంత రాజుగా, క్రీస్తు శకం 1163 నుంచి స్వతంత్ర చక్రవర్తిగా పాలించిన రుద్రదేవుడు ఎవరి కుమారుడు? ముప్పమాంబ రెండో ప్రోలరాజుల కుమారుడు. రుద్రదేవుని విజయాలను తెలియజేస్తున్న శాసనం 1000 స్తంభాల గుడి శాసనం, హనుమకొండ. రుద్రదేవుని కాలం క్రీస్తు శకం 1158 1195. రుద్రదేవుని పరిపాలనా విశేషాలను వివరిస్తున్న శాసనం హనుమకొండ 1000 స్తంభాల గుడి శాసనం. తెలుగు చోళ రాజులైన భీమ, గోకర్ణ, చోడ ఉదయనుడు, చాళుక్య తైలపుడు ఎవరి చేతిలో ఓటమి పాలయ్యారు? రుద్రదేవుడు చేతిలో.
ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. రుద్రదేవుని రాజ్య సరిహద్దులు అంటే విస్తరణ తూర్పున బంగాళాఖాతం నుంచి పశ్చిమాన కళ్యాణి వరకు, ఉత్తరాన ఒరిస్సా నుంచి దక్షిణాన శ్రీశైలం వరకు. రుద్రదేవుడు ఎవరితో జరిగిన యుద్ధంలో మరణించాడు? యాదవరాజైన జైతుగి. యాదవరాజైన జైతుగితో జరిగిన యుద్ధంలో రుద్రదేవుడు మరణించిన విషయాన్ని చతుర్వర్గసారంలో పేర్కొన్న యాదవరాజు ఆస్థాన కవి ఎవరు? హేమాద్రి. రుద్రదేవుడు కట్టించిన గొప్ప శివాలయం హనుమకొండలోని 1000 స్తంభాల గుడి. వరంగల్ నగర నిర్మాత ఎవరు? రుద్రదేవుడు. కాకతీయుల రాజధాని వరంగల్. అన్నగారి అంటే రుద్రదేవుని మరణానికి బాధ్యుడైన యాదవరాజుపై ప్రతీకారం తీర్చుకోవాలనే లక్ష్యంతో యాదవరాజ్యంపై దండెత్తి వారి చేతిలో మరణించిన రుద్రదేవుని సోదరుడు ఎవరు? మహాదేవుడు. క్రీస్తు శకం 1195 1199. ఇతను గొప్ప శివభక్తుడు. కాకతీయ వంశ పాలకుల్లో అత్యంత శక్తి సామర్థ్యాలు గల పరాక్రమవంతుడైన గణపతి దేవుని తల్లిదండ్రులు ఎవరు? బయ్యాంబ, మహాదేవుడు. కాకతీయ వంశ పాలకుల్లో అత్యంత శక్తి సామర్థ్యాలు గల గణపతి దేవుడి సోదరీమణులు ఎవరు? మైలాంబ, కుందమాంబ. గణపతి దేవుడి పరిపాలనా కాలానికి సంబంధించిన శాసనం ఎక్కడ లభించింది? కరీంనగర్లోని మందని వద్ద. కరీంనగర్లోని మందని వద్ద లభించిన శాసనం ప్రకారం గణపతి దేవుడి పాలన డాష్ కంటే ముందే ప్రారంభమైంది. డిసెంబర్ 26, 1199 కంటే ముందే ప్రారంభమైంది. గణపతి దేవుడి సేనాపతి ఎవరు? రేచర్ల రుద్రుడు. వెలనాడు పాలకుడైన పృథ్వీశ్వరుణ్ణి కాకతీయ అంటే గణపతి దేవుని సేనలు ఓడించిన విషయం ఏ శాసనంలో ఉంది? బెజవాడ శాసనం. క్రీస్తు శకం 1201 నాటి బెజవాడ శాసనంను వేయించిన వాడు నతవాడి రుద్రుడు. ఇతను గణపతి దేవుని భావమరిది. కృష్ణానది ముఖద్వారం వద్ద అధికారం చెలాయిస్తున్న అయ్య వంశ రాజుల కేంద్రమైన దివిపై దండెత్తిన కాకతీయ చక్రవర్తి సైన్యాలకు నేతృత్వం వహించిన వాడు మల్యాల చౌందుడు. అయ్య వంశ రాజు అంటే దివిసీమ రాజు పిన్నచోడుని కుమారుడు జాయప. గణపతి దేవుడు తన కొలువులో గజసాహనిగా నియమించిన జాయప ఎవరి కుమారుడు? అయ్య వంశరాజు పిన్నచోడుని కుమారుడు. గణపతి దేవుడు వివాహమాడిన నారాంబ, పేరాంబలు ఎవరి కుమార్తెలు? పిన్నచోడుని కుమార్తెలు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. గణపతి దేవుడికి ఉన్న బిరుదు పృథ్వీశ్వర శిరఃకండుక క్రీడా వినోద. గణపతి దేవుడు జాయప సేనానిని వెలనాడు రాజ్య గవర్నర్గా నియమించాడని పేర్కొంటున్న క్రీస్తు శకం 1213 నాటి శాసనం చేబ్రోలు శాసనం. నెల్లూరు రాజ్యాన్ని ఏలిన మనుమసిద్ధి కుమారుడైన తిక్క భూపాలుడు రాజ్య సింహాసనం కోసం చేసిన అంతర్యుద్ధంలో ఎవరి సహాయం కోరాడు? గణపతి దేవుని సహాయం. గణపతి దేవుని పాలనా కాలం క్రీస్తు శకం 1199 1263. క్రీస్తు శకం 1263వ సంవత్సరంలో పాండ్యసేనలతో జరిగిన ఏ యుద్ధంలో జటావర్మన్ సుందర పాండ్యుని సేనల చేతిలో గణపతి దేవుడు పరాజయం పాలయ్యాడు? ముత్తుకూరు యుద్ధంలో. గణపతి దేవుడు ఏ సంవత్సరం మరణించాడు? క్రీస్తు శకం 1268. రుద్రమదేవి తల్లిదండ్రులు గణపతి దేవుడు, సోమాంబ.
రుద్రమదేవి పాలనా కాలం క్రీస్తు శకం 1262-1289. రుద్రమదేవి అధికారుల్లో ముఖ్యుడు రేచర్ల ప్రసాదిత్యుడు. రుద్రమదేవి అధికారుల్లో ముఖ్యుడైన రేచర్ల ప్రసాదిత్యుడి బిరుదు కాకతీయ రాజ్య ప్రతిష్టాపనాచార్య. రుద్రమదేవి ధరించిన బిరుదు రాయ గజకేసరి. రాజ్యదాహంతో రుద్రమదేవికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన రుద్రమదేవి రాజ్యంలోని కడప ప్రాంత గవర్నర్ ఎవరు? అంబదేవుడు. రాయస్థ అంబదేవుని తిరుగుబాటును అణచివేయడానికి రుద్రమదేవి స్వయంగా సైన్యంతో వెళ్లి యుద్ధంలో మరణించిన విషయాన్ని తెలియజేస్తున్న శాసనం ఏది? నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామంలో లభించిన నవంబర్ 27, 1289 నాటి శాసనం. క్రీస్తు శకం 1290 నాటి త్రిపురాంతక శాసనం. రుద్రమదేవి కాలంలో కాకతీయ రాజ్యంలోని మోటుపల్లి రేవును సందర్శించిన వెనిస్ యాత్రికుడు మార్కోపోలో. కాయస్థ అంబదేవుని తిరుగుబాటును అణచివేయడానికి రుద్రమదేవి స్వయంగా సైన్యంతో వెళ్లి యుద్ధంలో మరణించిన విషయాన్ని నల్గొండ జిల్లా చందుపట్ల గ్రామంలో లభించిన నవంబర్ 27, 1289 నాటి శాసనం గురించి తెలియజేస్తున్న విషయాన్ని తెలిపిన సుప్రసిద్ధ చరిత్రకారుడు పివి పరబ్రహ్మశాస్త్రి. రుద్రమదేవికి మగ సంతానం లేనందున ఎవరిని తన వారసునిగా ప్రకటించింది? కుమార ప్రతాప రుద్రుడిని. ఇతను రుద్రమదేవి కుమార్తె ముమ్ముడమ్మ కుమారుడు. స్వతంత్ర కాకతీయ రాజుల్లో చివరివాడు రెండో ప్రతాపరుద్రుడు. ఇతను రుద్రమదేవి మనవడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెండో ప్రతాపరుద్రుని సైనిక విజయాల్లో ముఖ్య పాత్ర పోషించిన వారు కొలని అన్నయ్య దేవుడు, ఇందులూరి అన్నయ్య. క్రీస్తు శకం 1282 నాటికి ప్రతాపరుద్రుని సైన్యాలు ఏ రాజ్యంపై దండెత్తాయి? విక్రమసింహపురి నెల్లూరు రాజ్యంపై. నెల్లూరు రాజ్య పాలకుడు మనుమగండ గోపాలుడు పరాజయం పొందాడు. యాదవ రాజ్యం రాజధాని దేవగిరిపై జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ సైన్యాలు గషాఫ్ మాలిక్ అంటే అలావుద్దీన్ ఖిల్జీ నేతృత్వంలో ఏ సంవత్సరం దండెత్తాయి? క్రీస్తు శకం 1294, 1295. క్రీస్తు శకం 1296లో తన మామగారైన జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీని కుట్ర పన్ని హత్య చేయించి అలావుద్దీన్ ఖిల్జీ అనే పేరుతో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించిన వాడు గషాఫ్ మాలిక్. క్రీస్తు శకం 1303 సంవత్సరంలో కాకతీయ రాజ్యంపై అలావుద్దీన్ ఖిల్జీ మక్బూల్ మాలిక్ నేతృత్వంలో సైన్యాలు దాడి చేసినప్పుడు కాకతీయ సేనలు ఎవరి నేతృత్వంలో సుల్తాన్ సైన్యాలను ఉప్పరిపల్లి యుద్ధంలో ఓడించాయి? రేచర్ల వెన్న, పోతుగంటి మల్లి. క్రీస్తు శకం 1303 సంవత్సరంలో కాకతీయ రాజ్యంపై అలావుద్దీన్ ఖిల్జీ సైన్యాలు దాడి చేసినప్పుడు కాకతీయ సేనలు సుల్తాన్ సైన్యాలను ఉప్పరిపల్లి యుద్ధంలో ఓడించాయి. ఈ విజయాన్ని డాష్ పేర్కొంది? వెలుగోటి వారి వంశావళి. క్రీస్తు శకం 1309లో అలావుద్దీన్ ఖిల్జీ తన సైన్యాలను ఎవరి నేతృత్వంలో రెండో ప్రతాపరుద్రుని రాజ్యంపైకి దండయాత్రకు పంపాడు? మాలిక్ కపూర్. అలావుద్దీన్ ఖిల్జీ ఎప్పుడు మరణించాడు? క్రీస్తు శకం 1316.
గియాజుద్దీన్ తుగ్లక్ ఎవరి నేతృత్వంలో క్రీస్తు శకం 1322లో రెండవ ప్రతాపరుద్రుని శిక్షించడానికి సైన్యాన్ని పంపాడు? జునా ఖాన్. కాకతీయులలో చివరివాడు రెండో ప్రతాపరుద్రుడు. కాకతీయులు సైనిక వ్యవస్థలో ప్రవేశపెట్టిన అత్యంత విశిష్టమైన విధానం నాయంకర విధానం. ఏకామ్రనాథుని ప్రతాప చరిత్ర ప్రకారం రెండో ప్రతాపరుద్రుని సేవలో ఎంతమంది నాయకులు ఉండేవారు? 72 మంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. కాకతీయులు డాష్ శూద్రులు. కాకతీయులు ఆరాధించిన మతాలు జైన, శైవ, వైష్ణవ మతాలు. కాకతీయ రాజగురువులుగా ఆదరణ అందుకున్న ప్రసిద్ధ శైవ పండితులు రామేశ్వర దీక్షితార్, విశ్వేశ్వర శివాచార్య. కాకతీయుల కాలంలో వ్యవసాయ భూమిని డాష్ అనే శాసనాల్లో పేర్కొన్నారు. మాగాణి మెట్ట. కాకతీయుల కాలంలో వ్యవసాయ భూములను డాష్ భూములు అనేవారు. అచ్చుకట్టు. కాకతీయుల కాలంలో పండిన పంటలో ఎన్నో వంతు భూమి శిస్తును ధన లేదా ధాన్య రూపంలో చెల్లించేవారు. 1/6 వంతు. కాకతీయుల ప్రధాన ఓడరేవు పట్టణం మోటుపల్లి వ్యాపారాన్ని, వస్తు సామాగ్రిని, ఓడలను, అధికారులను వివరంగా తన రచన ది ట్రావెల్స్ లో వర్ణించిన వెనిస్ యాత్రికుడు ఎవరు? మార్కోపోలో. కాకతీయుల ప్రధాన ఓడరేవు పట్టణం మోటుపల్లి వ్యాపారాన్ని, వస్తు సామాగ్రిని, ఓడలను, అధికారులను వివరంగా తన రచన ది ట్రావెల్స్ లో వర్ణించిన వెనిస్ యాత్రికుడు ఎవరు? మార్కోపోలో. కాకతీయ రాజ్య ఆర్థిక స్థితిని, న్యాయబద్ధ పన్నుల విధానాన్ని ప్రశంసించిన ప్రసిద్ధ చరిత్రకారులు పివి పరబ్రహ్మశాస్త్రి, సింథియా తాల్బోట్. కాకతీయుల కాలంలో ఉన్న విద్యా మండపాల స్థితిగతులను తెలియజేస్తున్న శాసనం క్రీస్తు శకం 1261 నాటి మల్కాపురం శాసనం. కాకతీయ యుగంలోని గొప్ప తెలుగు రచనలు. ఆంధ్ర మహాభారతంలో విరాట పర్వంను అనువదించిన వాడు తిక్కన సోమయాజి. ఉత్తరకాండను నిర్వచనోత్తర రామాయణంగా రచించిన వాడు తిక్కన సోమయాజి. తెలుగులో వెలువడిన ద్విపద కావ్యాల్లో ప్రథమ గౌరవం పొందిన గోన బుద్ధారెడ్డి రచన రంగనాథ రామాయణం. మారణ 13వ శతాబ్దం రచన మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణం మారణ. కుమార సంభవం నన్నెచోడుడు. ఆంధ్రదేశ కుమార చరిత్ర కేతన. పండితారాధ్య చరిత్ర బసవ పురాణం పాల్కూరి సోమనాథుడు. నీతిసారం రుద్రదేవుడు. కేయూర బాహు చరిత్ర మంచన. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాల్లో ప్రధానమైనవి హనుమకొండ 1000 స్తంభాల త్రికూట ఆలయం రుద్రదేవుడు, పాలంపేట రామప్ప గుడి రేచర్ల రుద్రుడు, ఇతను గణపతి దేవుని సేనాపతి. హనుమకొండలోని సిద్ధేశ్వర పద్మాక్షి ఆలయాలు రెండో ప్రోలరాజు. హనుమకొండ 1000 స్తంభాల త్రికూట ఆలయం కట్టించిన వాడు రుద్రదేవుడు. పాలంపేటలో రామప్ప గుడి కట్టించిన గణపతి దేవుని సేనాపతి ఎవరు? రేచర్ల రుద్రుడు. హనుమకొండలోని సిద్ధేశ్వర పద్మాక్షి ఆలయాలు నిర్మించిన వాడు రెండో ప్రోలరాజు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మొదటిసారిగా అద్భుత
సుందర మహోన్నత దేవాలయాలు నిర్మించిన ఘనత కాకతీయులకు దక్కుతుందని పేర్కొన్న ప్రసిద్ధ చరిత్రకారులు ఆచార్య ముక్కామల రాధాకృష్ణ శర్మ గారు, ఆచార్య పివి పరబ్రహ్మశాస్త్రి. విజయనగర రాజ్య స్థాపన జరిగిన సంవత్సరం క్రీస్తు శకం 1336. విజయనగర రాజ్య స్థాపకులు హరిహర బుక్క సోదరులు ఏ కాకతీయ రాజు ఆస్థాన ఉద్యోగులు. రెండో ప్రతాపరుద్రుని. క్రీస్తు శకం 1336 నుంచి 1640 వరకు హంపి, పెనుగొండ, వెల్లూర్ రాజధానులుగా ప్రస్తుతం తెలుగు, కన్నడ, తమిళం, ఒరియా, కొంకిని మొదలైన భాషలను మాట్లాడే ప్రజలు ఉన్న ప్రాంతాలను పరిపాలించిన రాజులు విజయనగర రాజులు. ఆంధ్ర ప్రాంతంలో క్రీస్తు శకం 1324లో రెడ్డి రాజ్యాన్ని స్థాపించిన వాడు ప్రోళయ వేమారెడ్డి. కర్ణాటక ప్రాంతంలో తుగ్లక్ పాలనకు వ్యతిరేకంగా చెలరేగిన తిరుగుబాటును అణచివేయడానికి భారీ సైన్యంతో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరిని పంపాడు? హరిహర బొక్క సోదరులను. ఎవరి ప్రోత్సాహంతో శ్రీ విరూపాక్షుని పేరు మీద హరిహర బొక్క సోదరులు అనిగొంది అంటే విజయనగర రాజ్యాన్ని క్రీస్తు శకం 1336లో స్థాపించారు విద్యారణ్య స్వామి ప్రోత్సాహంతో. హరిహర బుక్క సోదరులు ఎవరి కుమారుడు? భావ సంగముని కుమారులు. క్రీస్తు శకం 1336 1485 మధ్య కాలంలో ఏ వంశానికి చెందిన రాజులు అనుగొందిని పరిపాలించారు? సంగమ వంశం. సమకాలీన బహమని, రెడ్డి, కళింగ రాజులపై సంగమ రాజులు సాధించిన సైనిక విజయాల వల్ల అనుగొంది రాజ్యం డాష్ గా ప్రసిద్ధిగాంచింది. విజయనగరంగా, విద్యానగరిగా. విజయనగర రాజుల ముఖ్య కేంద్రం హంపి నగరం. సంగమ రాజుల తర్వాత విజయనగర రాజ్యాన్ని ఏలిన వంశాలు సాలువ వంశ పాలకులు క్రీస్తు శకం 1485 1505. తులువ వంశ పాలకులు క్రీస్తు శకం 1505 1570. అరవీటి వంశ పాలకులు క్రీస్తు శకం 1570 1640. విజయనగర రాజుల చరిత్ర అధ్యయనానికి ఉపకరిస్తున్న ముఖ్య శాసనాలు విలాస తామ్రపాత్ర శాసనం 1323 1324. ముసునూరి ప్రోళయ నాయకుడు. బెట్రిగుంట శాసనం రెండో సంగముడు. కాపలూరు పత్రం మొదటి హరిహర రాయలు. కోరుమావిళ్ళ శాసనం మొదటి బుక్కరాయలు. మోటుపల్లి శాసనం మొదటి దేవరాయలు. దేవులపల్లి, తిరుపతి శాసనాలు సాలువ నరసింహరాయలు. హంపి, మంగళగిరి శాసనాలు శ్రీకృష్ణదేవరాయలు. విజయనగర కాలం నాటి ప్రసిద్ధ తెలుగు రచనలు ఆంధ్ర భాషా చరిత్ర నాచన సోముడు, పంచతంత్రం దోబగుంట నారాయణ కవి, ఆముక్త మాల్యద శ్రీకృష్ణ దేవరాయలు, రాయవాచకం స్థానపతి, మను చరిత్ర అల్లసాని పెద్దన. విజయనగర కాలం నాటి పేర్కొనదగిన సంస్కృత రచనలు విద్యారణ్య కాలజ్ఞానం, వీరప్పయ్య కాలజ్ఞానం, గంగాదేవి మధురా విజయం, సానువాభ్యుదయం, రామాభ్యుదయం, వరదాంబికా పరిణయం, నాటక సుధానిధి. విజయనగర కాలం నాటి గొప్ప కన్నడ రచనలు ఏకోత్తర నటస్థల, శివతత్వ చింతామణి, ప్రభులింగ లీల. విజయనగర రాజ్యం గురించి తమ రచనలలో పేర్కొన్న విదేశీ బాటసారులు అబ్దుల్ రజాక్ పర్షియన్,
నికోటిన్ రష్యా, బార్బోసా డామింగో పేస్, పర్నావో మ్యూనిజ్ పోర్చుగీసు. క్రీస్తు శకం 1336లో విజయనగర రాజ్యాన్ని స్థాపించిన వారు హరిహర బొక్క సోదరులు. విజయనగర పట్టణాన్ని నిర్మించిన వారు హరిహర బొక్క సోదరులు. కుమార కంపన ఇతని కుమారుడు, బొక్కరాయల కుమారుడు. ఈ ప్రాంతం సారవంతమైన భూములు, ఖనిజ సంపద పుష్కలంగా కలిగి ఉన్నందువల్ల బహమనీయులతో విజయనగర రాజులు నిరంతరం యుద్ధాలు చేసేవారు. రాయచూర్ అంతర్వేది దూబ్ ప్రాంతం. సంగమ వంశ రాజుల్లో ప్రముఖులు రెండో బుక్కరాయలు, మొదటి దేవరాయలు, రెండో దేవరాయలు. ఏ సంగమ వంశ రాజు రెడ్డి రాజ్యాన్ని పూర్తిగా జయించి విజయనగర సామ్రాజ్యంలో విలీనం చేశాడు. రెండో దేవరాయలు. క్రీస్తు శకం 1485లో సంగమ వంశ పాలన అంతం చేసి సాలువ వంశ పాలన ప్రారంభించిన చంద్రగిరి రాజ్య గవర్నర్ ఎవరు? సాలువ నరసింహుడు. విజయనగర రాజ్యాన్ని పరిపాలించిన రెండో వంశం సాలువ వంశం. చంద్రగిరి రాజ్య గవర్నర్గా పనిచేసిన సాలువ వంశ స్థాపకుడు సాలువ నరసింహుడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. క్రీస్తు శకం 1485-1491 మధ్య కాలంలో బహమని, గజపతి రాజులను ఓడించిన విజయనగర రాజు సాలువ నరసింహరాయలు. సాలువ నరసింహరాయల విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన వారు తులువ నరసనాయకుడు, ఇతని కుమారుడు వీర నరసింహరాయలు. సాలువ నరసింహరాయల కుమారుడైన ఇమ్మడి నరసింహరాయలను క్రీస్తు శకం 1505లో అంతమొందించి తులువ వంశ పాలనను ప్రారంభించిన వాడు వీర నరసింహరాయలు. తులువ వంశ స్థాపకుడు వీర నరసింహరాయలు. తులువ వంశ స్థాపకుడైన వీర నరసింహరాయల సోదరుడు శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం క్రీస్తు శకం 1509-1529. శ్రీకృష్ణదేవరాయల తల్లిదండ్రులు తులువ నరసనాయకుడు, నాగమాంబ. శ్రీకృష్ణదేవరాయలు క్రీస్తు శకం 1509 ఆగస్టు 8 విజయనగర సింహాసనాన్ని అధిష్ఠించాడని పేర్కొన్న శాసనం హంపి శాసనం. శ్రీకృష్ణదేవరాయల రాజ్యాన్ని, అతని గొప్పతనాన్ని గురించి బాబర్ ఎందులో ప్రస్తావించాడు? తుజుక్ ఈ బాబరీ. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన కాల విశేషాలను తెలుసుకోవడానికి ఉపకరిస్తున్న రచనల్లో పేర్కొనదగినవి రాయవాచకం, ప్రబంధ రచనలు, డామింగో పేస్, పెర్నావో మ్యూనిజ్ అనే పోర్చుగీసు వారి రచనలు. శ్రీకృష్ణదేవరాయలు మొదట ఎవరి తిరుగుబాటును అణచివేశాడు? ఉమ్మత్తూరు పాలకుడైన గంగరాజు తిరుగుబాటును. శ్రీకృష్ణదేవరాయలు దీవానీ యుద్ధంలో బహమనీ సుల్తాన్ యూసుఫ్ ఆదిల్ షా, మాలిక్ ఇబ్రహీంల సైన్యాలను ఓడించాడని, ఈ యుద్ధం 26/7/1509, 28/1/1510 మధ్య కాలంలో జరిగిందని తన రచన విజయనగర సామ్రాజ్యంలో పేర్కొన్నవాడు ఆచార్య పిశుపాటి శ్రీరామశర్మ. కృష్ణదేవరాయలు దీవానీ యుద్ధంలో సాధించిన విజయానికి చిహ్నంగా ఏ బిరుదు పొందాడు? యవన రాజ్య ప్రతిష్టాపనాచార్య. శ్రీకృష్ణదేవరాయలు సాధించిన సైనిక విజయాలను వివరిస్తున్న గ్రంథం ఆముక్త మాల్యద.
శ్రీకృష్ణదేవరాయలు ఎవరి నేతృత్వంలో కళింగ రాజ్యంపై దండెత్తాడు? అంటే చక్రవర్తి ప్రతాపరుద్ర గజపతిపై దండెత్తాడు. ప్రధానమంత్రి సాలువ తిమ్మరుసు, సేనాపతులు రాయసం కొండమరసు, రాయసం అయ్యపరసు. శ్రీకృష్ణదేవరాయల సేనలు నెల్లూరు నుంచి సింహాచలం వరకు జయించిన విజయానికి ప్రతీకగా ఎక్కడ విజయస్తంభాన్ని నెలకొల్పాడు? కొట్నూరు వద్ద. క్రీస్తు శకం 1519 మే 19న గొబ్బూర్ కోవిలకొండ యుద్ధాలు ఎవరి మధ్య జరిగాయి? శ్రీకృష్ణదేవరాయలు దక్కన్ సుల్తానుల మధ్య. క్రీస్తు శకం 1520లో రాయచూరు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? శ్రీకృష్ణదేవరాయలు దక్కన్ సుల్తానుల మధ్య. శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడు మరణించారు? క్రీస్తు శకం 1529 డిసెంబరు. శ్రీకృష్ణదేవరాయల మంత్రివర్గంలోని ముఖ్యులు సాలువ తిమ్మరుసు, సాలువ గోవిందరాజు, రాయసం కొండ మరసయ్య, నాదెండ్ల గోప, చిట్టి గంగయ్య. శ్రీకృష్ణదేవరాయలు ఎవరి సలహాలతో తన తల్లి పేరు మీద నాగలాపురం చెరువును కట్టించాడు? పోర్చుగీసు ఇంజనీర్ల. శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగలాదేవి జ్ఞాపకార్థం నిర్మించిన పెద్ద తటాక నిర్మాణాన్ని తన రచనలో వర్ణించిన పోర్చుగీసు గుర్రాల వ్యాపారి డామింగో పేస్. శ్రీకృష్ణదేవరాయల రచనలు ఆముక్తమాల్యద, ఉషా పరిణయం. ఇతన్ని కవులు పండితులు ఆంధ్రభోజ అని కీర్తించారు శ్రీకృష్ణదేవరాయలను. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజాలనే 8 మంది గొప్ప కవులు ఉండేవారని ప్రతీతి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో రాక్షసి తంగడి యుద్ధం ఎవరి మధ్య జరిగింది? అలియ రామరాయలు దక్కన్ సుల్తానుల మధ్య. అంటే గోల్కొండ, బీజాపూర్, అహ్మద్ నగర్. విజయనగర దక్కన్ సుల్తానుల సేనల మధ్య కృష్ణా నది తీరాన గల రాక్షస తంగడి అనే 2 గ్రామాల మధ్య గల సువిశాల మైదానంలో యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1565 జనవరి 23న. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లే విజయనగరం ముస్లింల దౌర్జన్యంతో శ్మశానంగా మారిందని తన రచన అ ఫర్గటన్ ఎంపైర్లో వాపోయిన సుప్రసిద్ధ చరిత్రకారుడు రాబర్ట్ సీవెల్. క్రీస్తు శకం 1570లో చివరి తులువ వంశ రాజైన సదాశివరాయలను హత్య చేయించి చక్రవర్తిగా ప్రకటించుకున్న అరవీటి వంశ స్థాపకుడు మొదటి తిరుమలుడు. విజయనగరాన్ని పెనుగొండ రాజధానిగా పరిపాలించిన అరవీటి వంశ స్థాపకుడు మొదటి తిరుమలుడు. మొఘల్ చక్రవర్తి అక్బర్ దండయాత్రను సవాల్ చేసిన అరవీటి వంశ పాలకుడు రెండో వెంకటపతి రాయలు. చంద్రగిరి రాజధానిగా పరిపాలించిన అరవీటి వంశ ప్రముఖ పాలకుల్లో ముఖ్యుడు రెండో వెంకటపతి రాయలు. రెండో శ్రీకృష్ణ దేవరాయలుగా కీర్తించబడిన అరవీటి వంశ పాలకుడు రెండో వెంకటపతి రాయలు. క్రీస్తు శకం 1680లో విజయనగర సామ్రాజ్యం ఏ అరవీటి రాజుతో పూర్తిగా అంతరించింది? మూడో శ్రీరంగరాయలు. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన చివరి అరవీటి రాజు మూడో శ్రీరంగరాయలు. విజయనగర రాజుల కాలంలో రాజు అనారోగ్యంతో ఉన్న రాజు పిన్న వయస్కుడైనప్పుడు సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహించేవారు? సర్వశిర ప్రధాని. విజయనగర రాజుల కాలంలో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన వారిలో అగ్రగణ్యులు సమర్థులు ఎవరు? విద్యారణ్య స్వామి, సాలువ తిమ్మరుసు,
ఆలియ రామరాయలు. శ్రీకృష్ణదేవరాయలు ఎట్టి పరిస్థితుల్లోనూ రెవెన్యూ, సైనిక శాఖలను ఒకే అధికారికి అప్పగించరాదని ఎందులో సూచించారు? ఆముక్త మాల్యద. అట్టావణ వ్యవహార, కాండాచార వ్యవహార అనేవి విజయనగర కాలం నాటి శాసనాల్లో పేర్కొనబడ్డ రెవెన్యూ శాఖ. రెవెన్యూ శాఖ అంటే అట్టావణ వ్యవహార, సైనిక శాఖ అంటే కాండాచార వ్యవహార. పరిపాలన సౌలభ్యం కోసం విజయనగర సామ్రాజ్యాన్ని రాజ్యాలుగా విభజించారు. వీటిలో పేర్కొనదగినవి కొండవీడు, హంపి, గుత్తి, చంద్రగిరి, పెనుగొండ. విజయనగర రాజుల కాలంలో రాజ్యాల అధిపతిని ఏమనేవారు? వైస్రాయ్, గవర్నర్. నాడు, కొట్టం, సీమ, స్థలం అనేవి విజయనగర సామ్రాజ్యంలోని రాజ్య ఉప విభాగాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు పూర్తిగా చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న జాయిన్ బటన్ నొక్కినట్లయితే మీరు మెంబర్షిప్ తీసుకుని చూడవచ్చు. అలాగే 6th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్తో పాటు ఓల్డ్ 10th క్లాస్ అకాడమీ బుక్స్లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది. 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ 1గా మరియు 9th క్లాస్, 10th క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ 2గా రూపొందించడం జరిగింది. ఈ రెండు బుక్స్ 45 రోజుల్లో 10 సార్లు చదవవచ్చు. అంటే అకాడమీ బుక్స్ మనం 10 సార్లు చదివినట్లే. ఈ రెండు బుక్స్ వెల 700 రూపాయలు మాత్రమే. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిట్ బ్యాంక్ పీడిఎఫ్ 200 రూపాయలు మాత్రమే. కావాల్సిన వారు 9966466776కి కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.